2026 T20 వరల్డ్ కప్ పాకిస్తాన్, వెస్టిండీస్, ఇండియా ఈ మూడు టీమ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. గ్రహస్థితి అనేది ఈ మూడు టీమ్స్ మీద చాలా ఎక్కువగా ఉన్నది. ఈ మూడు టీమ్స్లోనూ ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుంభరాశి వారికి శుక్రుడు, బుధుడు, గురువు 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీకు ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి సూర్యుడు 12వ స్థానం నుంచి లగ్నంలోకి రాబోతున్నారు. దాని మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మీరు కనుక బ్రాహ్మణుడు నవధాన్యాలు కనుక దానం కింద ఇస్తే కనుక మంచి ఫలితాలు చూస్తారు. అలాగే శివుడి టెంపుల్కి వెళ్ళి అభిషేకం లాంటివి చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆదివారము, సోమవారము, మంగళవారం రోజున కానీ ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శుక్రవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి వారికి 2వ స్థానంలో శని భగవానుడు ఉన్నారు. చాలా ఇబ్బందులుగా ఉంటాయి. 12వ స్థానంలో కుజుడున్నాడు. చాలా ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. ధనపరంగా, కుటుంబ పరంగా సమస్యలు అంటూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. లవర్స్ కి అంత అనుకూలంగా అవుతే లేదు. ఈ వారం అనేది ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. ఎటువంటి సమస్యలు ఉండవు. శత్రువులు మిత్రులు అవుతారు. ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా పాజిటివ్ గా ఉంటది ఈ వారం అనేది. బిజినెస్ పరంగా పెట్టుబడులు ఎక్కువ పెట్టండి. లగ్నంలో బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, రాహు ఉన్నారు. ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు మీరు బిజినెస్ పరంగా పెట్టుబడులను ఎక్కువ పెడితే కనుక మంచి ఫలితాలు చూస్తారు. ఈ వారం అనేది జాక్పాట్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ పరంగా మంచి కాంట్రాక్ట్ చూడడం జరుగుతుంది. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం సమస్యలు ఉంటే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సప్తమాధిపతి అయిన సూర్యుడు వ్యయ స్థానంలో ఉన్నారు. ఈ వారాంతంలో సూర్యుడు మళ్ళీ మీ లగ్నానికి వచ్చేస్తాడు. దాని మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం సూర్య అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు చూస్తారు ఈ వారం అనేది. వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. ఎటువంటి సమస్యలు అంటూ ఉండవు. మంచి ఫలితాలు ఉంటాయి. మీరు కనుక జాబ్ కనుక ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీకు వ్యక్తిగత జాతకంలో కనుక దశలు అంతర్దశలు కనుక యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. మీరు కనుక ఎలినాటి శని ఉన్నది కాబట్టి శని హోమం లాంటివి చేయించుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.